ఇప్పుడు అఖండ 2 అంటే ప్రొడ్యూసర్లు ఇప్పటికిప్పుడు తీసుకురాలేని కట్టలేనంత మొత్తం బకాయి ఉంది కాబట్టి విడుదల ఆగిపోయింది. కానీ 12 ఏళ్ల క్రితం ఇలానే ఒక పెద్ద స్టార్ హీరో సినిమా ఇంకో పెద్ద స్టార్ హీరో ఆపాలని కాదు కానీ నా బకాయి చెల్లిస్తే కానీ ఆ సినిమా విడుదల చేయకూడదు అని కోర్టుకు వెళ్ళటమో ధర్నా చేయటంతో ఒక ఇష్యూ జరిగింది. అది మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆ సినిమా నాన్నకు ప్రేమతో ప్రొడ్యూసర్ బివివిఎస్ఎన్ ప్రసాద్ గారు ఆయన తనకి ఇవ్వాల్సినటువంటి బకాయి రెమ్యునరేషన్లో బకాయి ఇవ్వకపోకుండా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి వీల్లేదు అని ఒక స్టార్ హీరో ఏమంటారు దాన్ని, గొడవ అనేయండి, ఇంకోటి అనేయండి, వ్యాజ్యం అనండి, ఇంకోటి కానివ్వండి చేశారు. ఆ స్టార్ హీరో ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్. అత్తారింటికి దారేదికి సంబంధించి ఈ బివివిఎస్ఎన్ ప్రసాద్ ఈయన వాస్తవానికి చాలా రోజులకి ఛత్రపతి శివాజీ, మన ప్రభాస్ ఛత్రపతి సినిమాది ముందు కొంతమందికే తెలుసు. దానికి ముందు ఆయన కొన్ని సినిమాలు తీశారు. వాటిలో సోగ్గాడి పెళ్ళాం ఒకటి మోహన్ బాబు బాగా స్వింగ్లో ఉన్నప్పుడు ఆ స్వింగ్ జారిపోతున్నప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో ఆయన సోగ్గాడి పెళ్ళాం ప్రొడ్యూస్ చేశారు. ఆ తర్వాత కొన్ని తీస్తూ ఛత్రపతితో ఏంటంటే ఒక్కసారిగా లాభాల మూట కట్టుకున్న తర్వాత ఆయన పేరు మారిపోయింది. అదే ప్రసాద్ గారు మన పవన్ కళ్యాణ్ గారితో అత్తారింటికి దారి తీశారు. అయితే రెమ్యూనరేషన్ పూర్తిగా ఇవ్వలేదు అని చెప్తూ కావాలంటే అప్పుడు తాలూకు పేపర్లు చూడండి. ఆయన కోర్టును ఆశ్రయించడమో లేదంటే ఛాంబర్ను ఆశ్రయించడమో ఒక ఇష్యూ అయితే జరిగింది. ఆ తర్వాత ఈయనకు ఉన్నటువంటి బకాయి ఇచ్చాడో లేదో తెలియదు కానీ సినిమా రిలీజ్ అయితే ఆగలేదు నాన్నకు ప్రేమతో. నేను చెప్తుంటే చాలామందికి ఆశ్చర్యం అయ్యవచ్చు, ఇదేంటి ఇలా జరిగిందా అని. గుర్తున్న వాళ్ళకి గుర్తుంది. అలా ఈ ఇండస్ట్రీలో నిర్మాతలు హీరోల మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది, అవ్యాజమైన పేనామను రాగాలు ఉంటాయి అనుకునే వాళ్ళందరికీ కళ్ళు తెరిచి చూడాలి. ఈ మధ్యన ఒక ప్రెస్ మీట్లో ఎవరు మైత్రి మూవీ మేకర్స్ రవిశంకర్ చెప్తున్నాడు, సో మాకు అందరు హీరోలు సహకరిస్తారండి, అసలు డబ్బులు తీసుకోరండి, తర్వాత తీసుకుంటారండి అనేదో చెప్పారు. అలా తీసుకునే వాళ్ళైతే ఇలా ఎందుకు జరుగుతుంది? ఇవన్నీ జనంకి కళ్ళకు గంతలు కట్టడానికి పైన అది అలా జరిగింది కదా. రీసెంట్గానే 5వ తారీఖు అంటే ఈరోజే రిలీజ్ కావాల్సిన వాటిఆర్ అనే ఒక తమిళ సినిమా కూడా రిలీజ్ వాయిదా పడింది. ఇది ఎవరిది? మరో స్టార్ హీరో కార్తీక్. డిసెంబర్ 12కి వాయిదా వేశారన్నమాట. ఏమని? అన్నగారు వస్తున్నారు, డబ్బు కూడా మనకు తెలుగు కూడా రాబోతుంది. ఈ సినిమా రిలీజ్ వాయిదా పడటానికి అప్పుడెప్పుడో అర్జున్ అనే ఒక ఫైనాన్షియర్కి వీళ్ళు జ్ఞానవేల్ రాజా వాళ్ళ స్టూడియో గ్రీన్ వాళ్ళు డబ్బులు తీసుకున్నారు 10 కోట్లు. ఆ డబ్బులు తీసుకున్న 10 కోట్లు వడ్డీతో సహా చెల్లించాలి, లేకపోతే ఈ సినిమా రిలీజ్ చేయకూడదు అని ఆయన కోర్టులో కేసు వేశారు. హైకోర్టు స్టే ఇచ్చేసింది రిలీజ్ మీద. సో ఇది తమిళనాడులో ఇది ఒక సంచలనం. మనకు ఇప్పటికే అఖండ వాయిదా పడిన సంచలనం కొనసాగుతుంది. ఇండస్ట్రీలో చిన్న చిక్క సినిమాలు అయితే పెద్దగా బయటికి రాకుండానే ఉంటాయి, కానీ పెద్ద హీరోల సినిమాలు అంతేందుకు ఒకప్పుడు టాప్ డైరెక్టర్గా దేని వాళ్ళ కీర్తించినటువంటి మణిరత్నం గారి సినిమాలు కూడా ఇలానే కొన్ని వాయిదా పడ్డాయి, కొన్ని వాళ్ళ ఇంటి ముందు ధర్నాల దాకా కూడా వెళ్ళినాయి. ఇండస్ట్రీలో ఏంటంటే సహజమే. నేను ఇందాక చెప్పినట్టు గత 30 ఏళ్ళలో అయితే ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ ఇచ్చి ఫైనాన్షియల్ ట్రబుల్స్తో సినిమా అంతా పూర్తయిన తర్వాత బకాయిలు పెట్టి వాయిదా పడింది మాత్రం అఖండానే. మిగిలిన సినిమాలు ఏదో అంతా అర్ధరాంతరంగా వాయిదాలు పడటం ఏదో తెలియకుండా జరిగేవి. ఇలా జరగటం మాత్రం ఈ సందర్భంగా ఏంటంటే మన ఇండస్ట్రీలో ఇలాంటివి సాధారణం అనాలా, లేకపోతే అరుదుగా జరిగే సంఘటనలతో పాత విషయాలు కనుక చూసినప్పుడు ఈ మధ్యనే ఇంకా పైగా అదే బివిఎస్ఎన్ ప్రసాద్ గారు ఇప్పుడు జనసేనలోనే కొనసాగుతున్నారు. నేను చెప్పినది అబద్ధము అని అనుకోవద్దు. 2012లో నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్కి ముందు మీరు ఆ బ్రేకింగ్లు కానీ వార్తలు కానీ ఒకసారి తరచు చూసుకోండి, మీకు తెలుస్తుంది.